పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుదాం. 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తుంది, యేసు ప్రభు మృతులలో నుంచి తిరిగి లేచి ఆయన బిడ్డలమైన మన కొరకు దాచి ఉంచిన ప్రతి శాశ్వతమైన ఆశీర్వాదం, నిరంతరం నిలిచే ఆశీర్వాదం. ఎందుకంటే ఈ భూ సంబంధమైన క్రియలన్నీ కూడా, భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఒక దినం గతించిపోతాయి. కానీ శాశ్వతంగా నిలిచే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా అవి పర సంబంధమైనవై, అవి నిత్యము నిలుచు ఆశీర్వాదాలు. అనగా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినా కూడా ఆ శాశ్వతమైన దేవునితో మనం నిత్యము గడపాల్సినటువంటి ఆ అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితానికి దేవుడు మన జీవితంలో బాటలు వేశాడట. హల్లెలూయా. ఎలా వేసినాడంటే, ఆయన మరణాన్ని జయించి లేచి మనలను కూడా, మృతులుగా ఉన్న మనలను ఆయన ఏం చేశాడు? తన విశేష కనికరము చొప్పున జీవింపచేశాడు, మరలా జన్మింపజేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైన మనమందరం కూడా మరలా జన్మించే అనుభవం, మరలా జన్మించే ఆ యొక్క అనుభవంలో జీవించే వారిగా మనం ఉంటే కానీ దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ వాడబారని స్వాస్థ్యం, అక్షయమైన స్వాస్థ్యం మనం అనుభవించలేము. హల్లెలూయా. కాబట్టి ఈ మరలా జన్మించే అనుభవము ప్రతి దేవుని బిడ్డకు అత్యవసరమైంది. మరలా జన్మించడం. అందుకే యేసు ప్రభువుని ఆ దినమున ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదేము అడుగుతాడు, మరి మరలా నేను ఎట్లా జన్మించాలి? మరలా జన్మిస్తేనే కానీ మేము ఆ యొక్క అక్షయమైన ఆశీర్వాదాలు, నిరంతరం నిలిచి దీవెనలు మేము పొందలేమంటున్నావే, అది ఎలా మేము అనుభవిస్తాం అని యేసు ప్రభువుని నికోదేము అనేటువంటి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు, మహాజ్ఞాని అయినటువంటి వ్యక్తి యేసయ్యను ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనము తిరిగి జన్మించే అనుభవాన్ని అనుభవించకుండా మనము దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందలేము. ఎక్కడ? దేవుని యొద్ద. ఈ లోకంలో గుర్తింపు పొందొచ్చు. ఈ లోకంలో రికార్డులో నేను క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ రాస్తాడు, అయితే హిందూ అంటే హిందూ రాస్తాడు, ముస్లిం అంటే ముస్లిం రాస్తాడు రికార్డులలో. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేస్తాడు. కానీ దేవుని దృష్టిలో నువ్వు దేవుని బిడ్డగా గుర్తింపు పొందాలంటే మరలా జన్మించే అనుభవం మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఈ మరలా జన్మించే అనుభవం మనం ఎప్పుడు పొందుకోగలం? చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుదాం. 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. హల్లెలూయా. కాబట్టి మరలా జన్మించే అనుభవము ఎలా పొందుకుంటామంట? సత్యవాక్యము వలన. హల్లెలూయా. వాక్యం ఇక్కడ చెప్తుంది, మనము తాను సృష్టించిన వాటిలో
ప్రథమ ఫలముగా ఉండునట్లు. అనగా ప్రభువు సృష్టించిన ఈ సృష్టి అంతటిలో మనము మొదటి వారిగా తయారవడానికి, మొట్టమొదటగా దేవుడి చేతిలో సృష్టించబడిన వారిగా తిరిగి రూపించబడడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? సత్యవాక్యం వలన మనలను కన్నాడు. హల్లెలూయా. సత్యవాక్యం వలన కనడం అంటే ఏంటి? నీవు రక్షణ పొందడానికి, రక్షణ పొందిన అనుభవం నీకుందా? ఒక వ్యక్తి రక్షణ పొందాడు అంటే అతను ఏదో ఒక వాక్యము ద్వారా తాకబడి ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యముతో దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు. ఆ వాక్యము నీ జీవితాన్ని నూతన సృష్టిగా మార్చివేసి ఉంటుంది. హల్లెలూయా. నీతో దేవుడు మాట్లాడిన ఆ మొదటి మాట ఉంది చూసారా? ఆ మాట మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనలను మరలా ఆ మాట ద్వారా దేవుడు మాట్లాడుతూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? క్రీస్తులో తిరిగి జన్మింపజేస్తాడు. హల్లెలూయా. అట్టి ఏ వాక్యం ద్వారా నువ్వు తాకబడ్డావు? ఏ వాక్యము ద్వారా నువ్వు దేవునిలో తిరిగి జన్మించావు? అట్టి జన్మించిన అనుభవము మట్టుకే మనము ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవునిలో నిలబెడతాది మనల్ని. దేవునిలో మనం స్థిరంగా నిలబడతాం. ఎందుకని? దేవుని వాక్యమును బట్టి తిరిగి జన్మించాం కాబట్టి. దేవుని వాక్యమును బట్టి తిరిగి జన్మించిన అనుభవం లేని వాళ్ళు సులువుగా దేవునికి దూరం అయిపోతారు. సులువుగా లోక క్రియల చేత ఆకర్షించబడుతుంటారు. సులువుగా పాపములు పడిపోతుంటారు. సులువుగా దేవునికి విరోధమైన క్రియలు చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. దేవుని వాక్యము ద్వారా నువ్వు తిరిగి జన్మించిన అనుభవం నీలో ఉన్నప్పుడు నీ జీవితము పూర్తిగా మారుతుంది. హల్లెలూయా. పూర్తిగా మారుతుంది. ఎక్కడ మారుతుంది జీవితం అంటే బాహ్యంగా మన జీవితం మారదు. కానీ నీ హృదయములో మార్పు అనేది ఆ వాక్యం తీసుకొని వస్తుంది. హృదయంలో మార్పు అనేది తీసుకొని వస్తుంది. మరి దేవుని వాక్యం చెప్తుంది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి బాహ్య పురుషుడవుడు, ఆంతర్య పురుషుడవుడు. బాహ్య పురుషుడు అనేది ఈ శరీరం. ఆంతర్య పురుషుడు ఉన్నాడే మన ప్రాణము లేకపోతే ఆత్మ. ఇది నిజమైనటువంటి నువ్వు అయి ఉన్నావు. నిజమైనటువంటి మన వ్యక్తి ఎక్కడున్నాడంటే మన లోపల ఉన్నాడు. అతన్ని ఆంతర్య పురుషుడు అంటాడు. ఈ ఆంతర్య పురుషుడు చచ్చిన స్థితిలో ఉంటాడు. ఎప్పుడు? దేవుని ఎరగనప్పుడు, ప్రభు యొద్దకు నడిపించబడినప్పుడు. కానీ ఎప్పుడైతే వాక్యము ఆ ఆంతర్య పురుషుని తాకుతుందో, ఎందుకంటే ఆ ఆంతర్య పురుషుడు లేదా ఆ ఆత్మను ప్రభువే సృజించి నీలో ఉంచాడు. ఆ ఆత్మ ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా తాకబడుతుందో ఆ ఆత్మ నేనెవరు అనేది గ్రహిస్తుంది. నేనెవరు, నాకు దేవునికి ఎటువంటి సంబంధం ఉంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి నేను వెళ్ళబోతున్నాను అనే జ్ఞానోదయము వాక్యము ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తి అనుభవిస్తాడు. దాన్ని ఇంకొక విషయంగా ఎలా చెప్పాలంటే రక్షణ అని చెప్పచ్చు. ఆ రక్షణ అనుభవం, వాక్యం ద్వారా మారు మనసు పొందే అనుభవం. అప్పుడు
నీ ఆంతర్య పురుషుడు ఏమవుతాడు? ఆ వాక్యము ద్వారా కడగబడతాడు. ఆ వాక్యము ద్వారా జీవింపజేస్తాడు, జీవిస్తాడు. అందుకే మృతులై ఉన్న మనలను దేవుడు ఏం చేశాడంట? బ్రతికింపజేశాడు అంట దేవుని వాక్యం. అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికింపజేశాడంటే ఎక్కడ మనం చచ్చిపోయినాము? ఈ శరీరం ఇంకా చచ్చిపోలేదు. లోపల ఆత్మ, మన ప్రాణము అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నదాన్ని దేవుని వాక్యం ఏం చేసింది? మనల్ని బ్రతికింపజేసింది. మనము ఆ వాక్యం ద్వారా తిరిగి జన్మించాం. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో 2 కొరింథీ 5:17 చెప్పినట్లు ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించి అన్నీ క్రొత్తవాయును అంటాడు. కాబట్టి మనము ఆంతర్యములో నూతన సృష్టిగా మార్చబడ్డాం. మన హృదయం మారింది, మన ఆత్మ తిరిగి జీవింప చేయబడింది. ఈ యొక్క జీవింపజేయబడినటువంటి ఆంతర్య పురుషుడు ఏమవుతాడంట? దినదినము నూతనమవుతాడు. దినదినం ఇది ఎట్టవుతుందంటే లైఫ్ సైకిల్ అనేది మనం గమనిస్తే ఈ బాహ్య పురుషుడు వయసు పెరిగే కొద్దీ ముసలివాడైపోతుంటాడు. అంతరంగ పురుషుడు వయసు పెరిగే కొద్దీ యవనుడైపోతుంటాడు. యవనస్తుడు. 2 ఆపోజిట్ గా లోపల జరుగుతూ ఉంటాయి. బయట వచ్చి వయసు తగ్గిపోతుంటది, లోపల వచ్చి యవనంలోకి మనం ఎదుగుతూ ఉంటాం. యవనస్తులుగా మనం తయారవుతుంటాం. దినదినానికి చిన్న బిడ్డగా లోపల తిరిగి జన్మించినటువంటి ఈ ఆత్మ ఏమవుతుంది? దినదినానికి ప్రభువులో మనము కట్టబడే కొలది, ప్రభు చిత్తానుసారంగా మనం నడిచే కొలది మన యొక్క అంతరంగ పురుషుడు ఏమవుతాడు? నూతన పరచబడుతూ ఉంటాడు. నూతన పరచబడి అతను యవ్వనుడిగా తయారవుతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టివాడు దేవునిలో స్థిరంగా నిలబడతాడు. మనము వాక్యము ద్వారా తిరిగి జన్మిస్తాము. రెండవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. తను ఎందరు అంగీకరించిన వారందరికి అనగా తన నామమును బట్టి విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. కాబట్టి మనము వాక్యము ద్వారా జన్మించి ఆ విశ్వాసము ద్వారా మనము దినదినము తిరిగి జన్మించిన అనుభవంలో ఎదుగుతూ ఉంటామంట. హల్లెలూయా. ఆ వాక్యం నందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆ వాక్యాన్ని నీ హృదయములోనికి చేర్చుకుంట ద్వారా నువ్వు దినదినము దేవుని బిడ్డగా ఎదుగుతావు. దేవుని బిడ్డగా ఎదుగుతావు. హల్లెలూయా. మరి అట్టి దేవుని బిడ్డగా నువ్వు ఎదుగుతూ ఉండే అనుభవము అది నిరంతరము కొనసాగే ప్రాసెస్. నీ జీవితకాలం అంతా కూడా ఆ విశ్వాస ప్రయాణం. నువ్వు ఏ వాక్యం ద్వారా పట్టబడ్డావో, ఏ వాక్యం ద్వారా తిరిగి జన్మించావో, ఆ ఆంతర్య పురుషుడు అంతరంగంలో ఉన్నటువంటి నీ ఆత్మైనటువంటి నిజమైన వ్యక్తి దినదినము ఆ విశ్వాసములు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. వాక్యము వలన మనం జన్మించాలి, విశ్వాసం వలన మనము ఎదగాల్సిన వారమై ఉన్నాం. ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచి దినదినము మనము ఈ నూతన జన్మ అనుభవంలో పైకి ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లా ఎదుగుతూ ఉన్నప్పుడు మనము మూడవదిగా మనకు సహాయం చేయడానికి ఎవరు ఉంటారంటే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. 5వ వచనం వాక్యం చెప్తుంది ఇక్కడ, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను
మనలను రక్షించెను. హల్లెలూయా! కాబట్టి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, ఈ వాక్యము ద్వారా నువ్వు జన్మించి, విశ్వాసం ద్వారా నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ఈ పునర్జన్మ అనుభవాన్ని నీకు వాక్యం కలుగజేసింది కదా! ఈ పునర్జన్మ అనుభవంలో నిన్ను నూతన స్వభావంలోనికి నడిపిస్తాడు. నూతన స్వభావం. ఎటువంటి స్వభావం అది? నూతన స్వభావం క్రీస్తు యొక్క స్వభావం, దేవుని స్వభావం, దేవుని పోలిన స్వభావం. హల్లెలూయా! మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము మరి 15వ వచనం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. హల్లెలూయా! ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ఎదగాలి. అదే నూతన స్వభావం అంటే క్రీస్తు పోలిన జీవితం, క్రీస్తు యొక్క స్వభావం. హల్లెలూయా! క్రీస్తు యొక్క స్వభావమే నిన్ను క్రైస్తవునిగా గుర్తింపునిస్తుంది. మనము క్రైస్తవులము అంటే మనలో ఏ స్వభావం ఉండాలి? సాతాను స్వభావం కాదు, మోసపు స్వభావం కాదు, అబద్ధపు జీవితాలు కాదు, అపవిత్రమైన బ్రతుకులు కాదు, లోకంలో జీవిస్తూ దేవుని బిడ్డల్లాగా ఉండడం కాదు. అది క్రైస్తవ స్వభావం కాదు. క్రైస్తవుడు అనగా తిరిగి జన్మించి ఉండాలి, తిరిగి జన్మించాలి. హల్లెలూయా! తిరిగి జన్మించడము మన వల్ల సాధ్యం కాదు. ఇంకా నికోదేమంటాడు, ఎట్ట తిరిగి జన్మిస్తామయ్యా అని. తిరిగి జన్మించడం అనేది దేవుడు ఇచ్చే అనుభవం. తన వాక్యం ద్వారా మనల్ని కంటాడంట. హల్లెలూయా! తన వాక్యం ద్వారా మనల్ని కన్ని, విశ్వాసము ద్వారా, ఆ వాక్యం నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం తిరిగి జన్మించిన అనుభవంలో మనం ఎదుగుతాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆ నూతన స్వభావం లేదా దేవుని స్వభావంలో మనల్ని పెంచుతాడు. హల్లెలూయా! అట్టి మార్పే నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క జీవితం. ఇట్టి జీవితంలో మనమేమవ్వాలా, దినదినము జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకుంటూ ఉండాలంట, నిర్మించుకుంటూ ఉండాలి. దేవునిలో మనల్ని మనము జాగ్రత్తగా కట్టుకుంటూ మనం ఎదగాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుదాం. మొదటి వచనం నుంచి 2:1 నుంచి ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అనగా నువ్వు ఇట్టి తిరిగి జన్మించిన అనుభవం నువ్వు కలిగి ఉంటే ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానివేయాలి. హల్లెలూయా! ఇవి మానివేయాలి. ఇవి మనలో ఇంకా పనిచేస్తున్నాయంటే మనము తిరిగి జన్మించలేదు. హల్లెలూయా! దుష్టత్వం మానివేయాలి, కపట జీవితం మానేయాలి, వేషధారణ మానేయాలి, అసూయ అనేది ఉండకూడదు, దూషణ మాటలు మనలో రానేకూడదు. వీటిని మాని మనం ఎలా ఉండాలంట, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా మనము బయట ఎంత వయసున్నా పర్వాలేదు. కొంతమంది క్రీస్తులో తిరిగి జన్మించడానికి వాళ్ళకి 60 ఏళ్ల వయసులోనో 70 ఏళ్ల వయసులో క్రీస్తులో తిరిగి జన్మిస్తారు వాళ్ళు. కాబట్టి ఈ బాహ్య శరీరంతో సంబంధం లేదు. లోపల నువ్వు తిరిగి జన్మించేది అది చాలా ముఖ్యం. అది ఎంత తొందరగా నువ్వు తిరిగి జన్మిస్తే నీకు అంత మంచిది. ఎందుకంటే ఈ యొక్క బాహ్య శరీరంలో జీవించే కొలది మనము దేవునికి ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటాం.
ఎంతో దూరం వెళ్ళిపోయింట. ఆ దూరం వెళ్ళిపోయిన వాడు మళ్ళా తిరిగి దేవుని యొద్దకు రావాలంటే చాలా కఠినమవుతుంది. కాబట్టి మనం ఎంత తొందరగా ప్రభువుని తెలుసుకుంటామో, ఎంత తొందరగా ప్రభువులో తిరిగి జన్మిస్తామో అది మనకంత మేలు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది కొత్తగా జన్మించిన శిశువుల పోలి మనం తయారైపోవాలంట. హల్లెలూయా! నువ్వు లోపల తిరిగి జన్మించావా? నీ ఆంతర్య పురుషుడు తిరిగి జన్మించాడా? లోపల మనం ఎలా ఉండాలంటే చిన్న పిల్లల్లాగా తయారవ్వాలి. అంటే ఏంటి? చిన్న పిల్లల్లాగా దేవునియందు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి చిన్న విషయంలో ప్రభువుపై మనం ఆధారపడే అనుభవం మనం కలిగి ఉండాలి. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మనము ఆపేక్షించాలంట. హల్లెలూయా! మరి అప్పుడే పుట్టినటువంటి శిశువులు ఏ విధంగా మరి పాల ద్వారా మరి పోషించబడతారో, మనం దేని ద్వారా పోషించబడాలంటే వాక్యం అనే పాలు. హల్లెలూయా! ఈ వాక్యం అనే పాల వలన మనం ఏం చేయాలంట? దినదినము ఆ వాక్యం అనే పాలును మనం స్వీకరించడం ద్వారా మనము రక్షణలో ఎదగాలి. ఈ యొక్క ఆంతర్య పురుషుడు ఎదగడం ప్రారంభించాలి. హల్లెలూయా! ఈ ఆంతర్య పురుషుడు దినదినము క్రీస్తు పోలికలోనికి మారాలంటే ఏ వాక్యం ద్వారా తిరిగి జన్మించావో ఆ వాక్యములో ఆ వాక్యాన్ని నువ్వు రోజు తీసుకోవాలంట. ఆ వాక్యం ద్వారానే నువ్వు ఎదుగుతావు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లా ఎదిగే కొలది నీలో ఏమొస్తుంది? క్రీస్తు పోలిక సంతరించుకుంటది. ఎందుకంటే ఈ వాక్యమే క్రీస్తై ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించే కొలది, ఈ వాక్యాన్ని మరలా మరలా వినే కొలది, ఈ వాక్యంతో మనం నింపబడే కొలది మనం ఏమైపోతాం? యేసుతో నింపబడతాం. యేసుతో మనం నింపబడినప్పుడు మనలో ఎవరి పోలిక వస్తది? యేసయ్య పోలిక వస్తది. అప్పుడు ఈ శరీరం అనేది నలగొట్టబడి మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు లేదా మన ఆత్మ మన శరీరాన్ని కంట్రోల్ చేసినందువల్ల శరీరం చెప్పే రాంగ్ డైరెక్షన్‌లో మనం నడవం. తప్పుడు మార్గాల్లో మనం నడవం. మనము పరిశుద్ధంగా ఇంకా జీవించడానికి ఈ నూతన సృష్టిగా మనము ప్రభువు వెంట నడవడం ప్రారంభిస్తాం. అట్టి జీవితమే, అట్టి పరిశుద్ధ జీవితమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా! అట్టి జీవితంలో ఈరోజు నువ్వు ఎదుగుతూ ఉన్నావా? అట్టి జీవితంలో నువ్వు ఏ అనుభవాన్ని ఈరోజు పొందుకుంటున్నావు? ఏ అనుభవంలో నువ్వు ఎదుగుతూ ఉన్నావు? ఈ అనుభవాల్లో మనం గలిగినప్పుడే మనము క్రైస్తవుడిగా క్రమముగా ఎదుగుతున్నాం. క్రమంగా డెవలప్ అవుతున్నాం మనం. హల్లెలూయా! అట్లా కాకుండా అట్టి జన్మ అనుభవం, నూతన జన్మ అనుభవం లేకుండా ఉంటే మనం ప్రభువుకి దూరం అయిపోతాం. ప్రభువుకి విరోధంగా మనము ప్రవర్తిస్తూ క్రైస్తవులము అనే ఒక భ్రమలో మనం జీవిస్తుంటాం. కాబట్టి ఈ నూతన జన్మ అనుభవాన్ని ఈ రోజే పొందుకోండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది నేడే రక్షణ దినం. ఈ రోజే అనుకూల సమయం. హల్లెలూయా! కాబట్టి ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడే నీతో ఒక వాక్యంతో నిన్ను సంధిస్తాడు. ఆ వాక్యము నీ హృదయములో ఒక తెలియనటువంటి ఆనందాన్ని, ఒక రక్షణ ఆనందాన్ని హృదయంలో పుట్టిస్తది. ఆ యొక్క ఆనందం ద్వారా నీ నీ జీవితాన్ని నూతన జన్మలోనికి దేవుడు నడిపిస్తాడు. సహాయం చేయడానికి దేవునియందు ఆ విశ్వాసం ఎదగడానికి ఆయన సహాయం చేస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నూతన స్వభావంలోనికి మనల్ని నడిపించి క్రీస్తు పోలికలు ఎదిగేందుకు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఈరోజు ఉదయకాలంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన నూతన జన్మ అనుభవాన్ని బట్టి స్తోత్రం. అట్టి నూతన జన్మ అనుభవంలో నైనా మేము నిలబడేందుకు మా కృప చూపించండి అయ్యా. తండ్రి, పేరుకి క్రైస్తవులుగా మేము జీవించకూడదు. అది మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నాం, దేవుని కూడా మోసం చేస్తున్నాం. అట్టి జీవితం ఎప్పుడు తండ్రి నిరంతరంగా ప్రభువుతో కలిసిన
సహవాసంగా ఉండదు. కనుక తండ్రి, మమ్మల్ని వాక్యము ద్వారా తిరిగి జన్మించేందుకు మాకు సహాయం చేయి. తండ్రి, మమ్మల్ని విశ్వాసము ద్వారా ప్రభువులో స్థిరపడే అనుభవంలో మమ్మల్ని నడిపించు. పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మా ఆంతర్యంలో నూతన స్వభావాన్ని కలుగజేసి క్రీస్తు పోలిక మాకు అనుగ్రహించి దినదినము వాక్యమనే పాల వలన ఆ రక్షణలో ఎదిగేందుకు సహాయం చేయమని, ప్రతి విధమైన లోక సంబంధమైన క్రియలు మాలో నుంచి దూరపరిచి పరిశుద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.